హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన సైన్స్ క్వశ్చన్స్ సిబిటి 1లోని సైన్స్ క్వశ్చన్స్లో ఈరోజు మనం మాక్ టెస్ట్ 4 గురించి డిస్కస్ చేసుకుందాం. మాక్ టెస్ట్ 4 అనమాట. సో ఆల్రెడీ మనం 3 మార్క్స్ మాట్లాడుకున్నాం. సో దాంట్లో ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, డిఫరెంట్, ట్రికీ, మోడరేట్ క్వశ్చన్స్ కూడా మనం తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం పార్ట్ 4 మాక్ టెస్ట్ 4ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ప్రతి క్వశ్చన్ దగ్గర మీరు పాస్ చేసుకోండి. కంపల్సరీగా మీరు ఆన్సర్ చేసి 20 మార్క్స్కి ఎన్ని వచ్చినాయో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. కామెంట్ సెక్షన్ పక్కనే మీకు హైప్ అనే ఆప్షన్ వచ్చింది. మీరు ఎక్కువగా హైప్ చేస్తే ఎక్కువ మందికి ఫార్వర్డ్ అయ్యిద్ది అనమాట. సో అందరూ కూడా ప్రిపరేషన్ మీరు బాగా వెళ్తున్నారు అనుకుంటున్నాను. సో కంపల్సరీగా మనకి ఫిబ్రవరి 18 అలా అన్నాడు. సో కరెక్ట్గా మనకి ఒక 28 డేస్ 30 డేస్ అలా ఉన్నాయి. ఈ 1 మంత్లో మనం చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఈ ప్రాక్టీస్ మీకు చాలా బాగా యూజ్ అయ్యింది. ఎగ్జామినేషన్ హాల్లో మీరు కూర్చున్నప్పుడు ఇది మీకు చాలా ఉపయోగపడింది. ఇట్స్ చాలా ఈజీ, మీకు ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఈజీగా మారిపోయింది. కాబట్టి చాలా మంచి క్వశ్చన్స్, ఇంకా క్వశ్చన్స్, ఇంకా మనం మాట్లాడుకున్నవి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేవి, మిస్ అయ్యేవి, అలాంటి వాటిని ఇంకా తీసుకొచ్చి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మాక్ టెస్ట్ 4 ఆఫ్ ఏఎల్పి CBT 1 పీడిఎఫ్ కూడా నేను ప్రతి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తున్నాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, which type of chemical reaction involves combination of 2 or more substances to form single compound? 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు కలిసి ఒకే సమ్మేళనాన్ని ఏర్పరిచే రసాయన చర్య ఏంటి అన్నాడు. డీకంపోజిషనా? కాదు. కంబషనా? కాదు. సింథసిస్ రియాక్షన్. సింథసిస్ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సింథసిస్ రియాక్షన్ ఇంకో పేరు ఏంటి? కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షన్ ఇస్తే మనం పెట్టేస్తాం కాబట్టి ఆ పేరు ఇవ్వకుండా దానికి సంబంధించిన వేరొక పేరు ఇచ్చాడు. సో కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా? సో A+B కలిసి ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్, అది మర్చిపోమాగండి, సింగిల్ ప్రొడక్ట్ ఫామ్ అయింది అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. Coming to second question, dash have resistivity or conductivity intermediate of metals and insulators అన్నారు. లోహాలు మరియు ఇన్సులేటర్ల మధ్య మధ్యస్థ నిరోధకత లేదా వాహకత్వం కలిగి కింది వాటిలో ఏముంటాయి అన్నాడు. సామాన్యంగా మెటల్స్, సెమీ కండక్టర్స్, ఆ తర్వాత ఇన్సులేటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్సులేటర్స్కి రెసిస్టివిటీ బాగా ఎక్కువ, వీటికి మోడరేట్, వీటికి కాస్త పర్ల. సో ఇక్కడ ఏమో మెటల్స్కి రెసిస్టివిటీ లో ఉండిద్ది, ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే యావరేజ్గా ఉండిద్ది, ఇక్కడేమో వెరీ హై ఉండిద్ది. ఓకేనా? కాబట్టి కండక్టివిటీ, ఇది రెసిస్టివిటీ అనమాట. నెక్స్ట్ కండక్టివిటీ చూసామనుకోండి, లో రెసిస్టెన్స్ కాబట్టి హై కండక్టివిటీ, ఇంటర్మీడియట్ కండక్టివిటీ, లో కండక్టివిటీ. ఇప్పుడు మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్యలో ఏది ఉన్నాయి? ఇంటర్మీడియట్గా, ఇదిగోండి ఇంటర్మీడియట్. మధ్యస్థంగా ఏమున్నాయి అంటే సెమీ కండక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? సెమీ కండక్టర్స్ అవ్వాలి. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్కి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రెసిస్టివిటీ ఈజ్ 1/కండక్టివిటీ. ఎందుకంటే రెసిస్టివిటీకి రివర్స్లో ఉండేది ఏంటి? కండక్టివిటీ అనమాట. ఒకటేమో నిరోధకత్వం, ఇంకోటేమో వాహకత్వం. ఓకేనా? కాబట్టి నువ్వు ఒకటి రాసుకుంటే దానికి ఆపోజిట్గా కండక్టివిటీ నువ్వు రాసేసుకోవచ్చు ఈజీగా. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ ఏ సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్ and eventually divides into 2 daughter cells? ఒక కణం
తన జన్యు సముదాయాన్ని నకలు చేసి అంటే కాపీ చేసుకొని చివరికి 2 కుమార్తె కణాలుగా విభజించబడే ఆ సంఘటనల క్రమాన్ని ఏమంటారు అన్నాడు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఈ పదం పట్టుకోవాలి. ఓకేనా. చాలా మంది అడవుల్లో ఏం చేస్తారు అంటే మైటోసిస్సో మియోసిస్సో పెట్టేస్తారు. కాదు, అక్కడ వాడు ఏమన్నాడంటే డిఎన్ఏ రిప్లికేషన్ జరగాలి, ఆ తర్వాత 2 డాటర్ సెల్స్ ఫామ్ అవ్వాలి. ఈ మొత్తం జరగాలి. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే సెల్ సైకిల్ అంటారు. ఓకేనా, సెల్ సైకిల్ అనాలి. కణచక్రం అంటే కణం ఎలా డివైడ్ అవుతుంది అంటానికి మొత్తం ప్రాసెస్ కణచక్రంలో ఉండిద్ది అనమాట. సో కణచక్రంలో ఫేజులుగా ఉంటాయి. ఆ ఫేజులు మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఫస్ట్ ప్రోఫేజు, ఆ తర్వాత మెటాఫేజు, ఆ తర్వాత ఎనాఫేజు, ఆ తర్వాత టెలోఫేజు. ఇవన్నీ ఎం ఫేజ్లో ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ పైన ఇంకో ఇంటర్ఫేజ్ అని ఉండిద్ది. దీంట్లో G1, S, G2 ఇలా చాలా ఉంటాయి. ఈ ఫేజుల వారీగా మొత్తం పని జరిగిన తర్వాత 2 కుమార్తె కణాలు విడిపోతాయి. కాబట్టి ఆ మొత్తాన్ని ఏమనాలి, సెల్ సైకిల్ అనాలి. ఓకేనా. సైటోకైనసిస్ కూడా కాదు. సైటోకైనసిస్ అంటే కణద్రవ్యం విడిపోవటం. క్యారియోకైనసిస్ అంటారు. క్యారియోకైనసిస్ అంటే న్యూక్లియస్ విడిపోవటం, కేంద్రకం విడిపోవటాన్నేమో క్యారియోకైనసిస్ అంటారు. సైటోకైనసిస్ అంటేనేమో కణద్రవ్యం విడిపోవటం అన్నమాట. సో థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ లూసిఫర్ మ్యాచెస్. కింది భాగాల్లో ఏది లూసిఫర్ అగ్గిపుల్లలో భాగం కాదు అన్నాడు. మనకు తెలుసు కదా అగ్గిపుల్ల మనకు తెలియాలి. నెక్స్ట్ అగ్గిపుల్లను మనం గీస్తాం కదా, అంటే అగ్గిపెట్టి మీద రెడ్గా ఉండిద్ది కదా, అది మనకు తెలియాలి ఏమేమి ఉంటాయి అనే విషయం. సో ఏ కాంపోనెంట్స్ ఉండవు అన్నాడు. ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, సోడియం ఉండదు. సోడియం అనేది ఉండదు. కాబట్టి అగ్గిపుల్లలకి సోడియంకి సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి యాంటిమోనీ సల్ఫైడ్ ఉండిద్ది అనమాట. ఇది ఒక ఫ్లూయిడ్ లాగా పనిచేసిద్ది, ఫ్యూయల్ లాగా. ఇది కాకుండా పొటాషియం క్లోరైడ్ ఇది మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేసిద్ది. అనమాట. ఇక నెక్స్ట్ స్ట్రైక్ ప్యాడ్ అంటే అగ్గి పెట్టి మీద రెడ్ కలర్లో ఉండి చూసారా, మనం గీస్తాం కదా గట్టిగా, దాన్ని స్ట్రైక్ ప్యాడ్ అంటారు. దాంట్లో రెడ్ ఫాస్ఫరస్ ఉండిద్ది. ఇదివరకైతే వైట్ ఫాస్ఫరస్ వాడేవాళ్ళు, అది చాలా ప్రమాదం, అందువల్ల వైట్ ఫాస్ఫరస్ని వాడట్లేదు. అగ్గి పెట్టి మీద ఎర్రగా ఉండేదేమో రెడ్ ఫాస్ఫరస్, అగ్గిపుల్లలో ఏమో యాంటిమోనీ సల్ఫైడ్ ఫ్యూయల్గా ఉండిద్ది, పొటాషియం క్లోరైడ్ ఏమో ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేసిద్ది అనమాట. ఓకేనా. KCl3 పొటాషియం క్లోరైడ్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా సోడియం ఉండదు, కాబట్టి అగ్గిపుల్లలో సోడియం భాగం కాదు. ఓకేనా, గుడ్ క్వశ్చన్. కమింగ్ టు 5th క్వశ్చన్, యాసిడ్ బేసిస్ నుంచి. వాట్ హ్యాపెన్స్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ hydrogen ions, H+ ions in a solution when it is diluted with water. ఓకే, ఒక ద్రావణాన్ని నీటితో విలీనం చేసినప్పుడు అందులోని H+ ions గాఢత ఏమవుతుంది అన్నాడు. సామాన్యంగా H+ ions ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అదేంటి యాసిడ్. pH వాల్యూ ఎలా ఉండిద్ది, తక్కువ ఉండిద్ది. ఇప్పుడు వాడు ఏం చేశాడు, వాటర్ని కలిపాడు, అంటే యాసిడ్ యొక్క గాఢతని కాన్సన్ట్రేషన్ తగ్గించాడు. అప్పుడు H+ ions ఏమైపోతాయి, తగ్గిపోతాయి. ఓకేనా. కాబట్టి వాటర్ని ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో H+ ions తగ్గిపోతాయి. అప్పుడు pH వాల్యూ ఏమైంది, పెరిగిపోయింది. pH పెరిగిపోవడం వల్ల దాని గాఢత ఏమైపోయింది, తగ్గిపోయింది అనమాట. కాబట్టి వాటర్ యాడ్ చేస్తే H+ ions తగ్గిపోతాయి. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నేను pH వాల్యూని కూడా ఇన్సర్ట్ చేసి మరి చెప్పాను. రేపటి రోజున మిమ్మల్ని కంబైన్ చేసి అడగచ్చు,
కాబట్టి హెచ్ ప్లస్ అయాన్స్ తగ్గితే పిహెచ్ వాల్యూ పెరిగిద్ది, హెచ్ ప్లస్ అయాన్స్ ఎక్కువ ఉంటే పిహెచ్ వాల్యూ తక్కువ ఉండిద్ది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వాటర్ యాడ్ చేసినప్పుడు, డైల్యూట్ చేసినప్పుడు. ఓకేనా? మనం కూడా ఎక్కువగా గాఢతగా తీసుకున్నాం ఏం చేస్తాం, డైల్యూట్ చేస్తాం. మందు పోసినప్పుడు ఎక్కువగా ఉందనుకోండి వాటర్ పోస్తాం లేదా, డైల్యూట్ అయిద్దా లేదా. అలాగా యాసిడ్ని వాటర్ కలిపి డైల్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. కమింగ్ టు 6th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటోట్రోపిక్ ఆర్గానిజం? స్వయం పోషక జీవి ఏంటి అన్నాడు. హ్యూమన్ స్వయం పోషక జీవి కాదు. మరి ఆయన ఏ న్యూట్రిషన్ అంటే హోలోజిక్ న్యూట్రిషన్. ఆహార పదార్థాన్ని తీసుకొని శరీరం లోపల బ్రేక్ డౌన్ చేసి శక్తిని సంపాదించుకునే జీవి మానవుడు. దాన్ని హోలోజిక్ న్యూట్రిషన్ అంటారు. బ్యాక్టీరియా అనేది ఏంది, సాప్రోటిక్ అన్నమాట. డెడ్ అండ్ డికేయింగ్ వాటి మీద బతికిద్ది. ఫంగై కూడా అంతే, సాప్రోఫైటిక్. గ్రీన్ ఆల్గే అనేది ఏంటి, ఎస్ ఇది ఆన్సర్, ఆటోట్రోపిక్. గ్రీన్ ఆల్గేలు సన్లైట్ సహాయంతో కిరణజన సౌమ్యక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. సొంతగా తయారు చేసుకుంటే ఆటోట్రోపిక్ అనాలి, సొంతగా తయారు చేసుకోకపోతే హెటిరోట్రోపిక్ అనాలి. ఎవడో తయారు చేసింది తింటున్నాం అందరం కూడా. ఓకేనా? ఇది న్యూట్రిషన్ అనే యూనిట్లో ఉండిద్ది అనమాట. బయాలజీలో బేసిక్ స్టార్టింగ్లోనే ఉండిద్ది యూనిట్స్. కమింగ్ టు 7th క్వశ్చన్. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అప్రైట్, వర్చువల్ అండ్ స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్. ఓకే, స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్ వర్చువల్ అన్నాడు. కంపల్సరీగా అది ఏమవ్వాలి, ఒక ప్రతిబింబం నిటారుగా ఉంది, మిథ్యా ప్రతిబింబంగా, మరియు వస్తువు కంటే చిన్నదిగా ఉంది అంటే అందులోనిది వర్చువల్ అన్నాడు. సో వర్చువల్ అని వచ్చింది అంటే అది కాన్కేవ్ అయి ఉండొచ్చు, కాన్వెక్స్ అయి ఉండొచ్చు. కానీ వర్చువల్ పక్కన ఏముంది, స్మాలర్ అన్నాడు. కంపల్సరీ కాన్వెక్సే అవ్వాలి. సో కుంభాకార దర్పణంలో అప్రైట్, వర్చువల్, స్మాలర్ ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అయింది. కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు కూడా మనం పెట్టిన ఆబ్జెక్ట్ పడిన ఇమేజ్ ఆబ్జెక్ట్ కన్నా తక్కువే ఉండిద్ది. హైలీ డిమినిష్ ఈ రెండు కండిషన్లే ఉంటాయి. ఓకేనా? కమింగ్ టు 8th క్వశ్చన్. ఏ ప్రైమరీ సెల్ ఈజ్ వన్ దట్ కెనాట్ ఈజీలీ బి రీఛార్జ్డ్ ఆఫ్టర్ వన్ యూజ్ అండ్ ఆర్ డిస్కార్డెడ్ ఫాలోయింగ్ డిశ్చార్జ్. ఐడెంటిఫై అ ప్రైమరీ సెల్ అన్నాడు. ప్రాథమిక సెల్ వాడే చెప్పాడు. ప్రాథమిక సెల్ అంటే ఒకసారి ఉపయోగించిన తర్వాత సులభంగా రీఛార్జ్ చేయలేం. సో ప్రైమరీ సెల్ అన్నా గుర్తుపెట్టుకోండి, డ్రై సెల్ అన్నా ఒకటే అన్నమాట. ఓకేనా? సో ప్రైమరీ సెల్ని మనం ఏం చేయలేం, రీఛార్జ్ చేయలేని బ్యాటరీస్ని ప్రైమరీ సెల్స్ అంటారు. సెకండ్ టైం రీఛార్జ్ చేయగలిగిన వాటిని సెకండరీ సెల్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ప్రైమరీ సెల్ కానిది ఏంటి అన్నాడు, అంతే, ప్రైమరీ సెల్ అయింది ఏంటి అన్నాడు. సో నికిల్ కాడ్మియం బ్యాటరీ ఇది సెకండరీ సెల్ అన్నమాట, రీఛార్జ్ చేసుకోవచ్చు. లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇది సెకండరీ సెల్, రీఛార్జ్ చేసుకోవచ్చు. లిథియం అయాన్ మన ఫోన్లో ఉండే బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ, రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆల్కలైన్ బ్యాటరీ ఇది ప్రైమరీ సెల్. దాన్ని మనం రీఛార్జ్ చేయలేమన్నమాట. గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ సెల్స్ ముందు రోజుల్లో ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ప్రైమరీ సెల్స్ ఒకటి ఆల్కలీన్ బ్యాటరీ, సెల్ అన్న బ్యాటరీ అన్న ఒకే అర్థం, ఆల్కలీన్. ఇంకోటి జింక్ కార్బన్, ఇంకోటేమో మెర్క్యూరిక్ ఆక్సైడ్, ఇంకోటేమో లిథియం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది లిథియం బ్యాటరీ, ఇది లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ ఏమో సెకండరీ సెల్, లిథియం అనేది ఏమో ప్రైమరీ సెల్. 1, 2, 3, 4 ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా అన్ని సెకండరీ. ఓకేనా? ఈ జింక్ కార్బన్ బాగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు.
ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే పాయింట్ ఒక యూనిట్ ఉండిద్ది అనమాట, దాంట్లో ఉండిద్ది మొత్తం కథ. కమింగ్ టు 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఎలిమెంట్ సోడియం? సోడియంకి సంబంధించి కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. దాని అటామిక్ నెంబర్ 11 కరెక్టే. యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్, గ్లాస్ తయారీలో వాడతారు. లో మెల్టింగ్ పాయింట్ అన్నాడు, ఇది కరెక్టే. మనం మొన్నే మాట్లాడుకున్నాం ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ మెటల్స్కి లో మెల్టింగ్ పాయింట్ ఉండిద్ది అని కూడా నేను చెప్పాను. కాబట్టి ఆల్ ఆఫ్ ది ఎబో అన్నీ కరెక్టే. ఓకేనా, సోడియం సంబంధించి చెప్పిన 3 పాయింట్లు కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఇన్ ఫిజిక్స్ డాష్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద maximum displacement or distance moved by a point on a vibrating body or wave అన్నాడు. భౌతిక శాస్త్రంలో కంపించే వస్తువు లేదా తరంగంపై ఒక బిందువు కదిలే గరిష్ట స్థానభ్రంశం లేదా దూరాన్ని డాష్ అని నిర్వచించవచ్చు అన్నాడు. ఇదిగోండి, ఒక వేవ్ వైబ్రేటింగ్ అవుతుంది, ఒక బాడీ వైబ్రేటింగ్ అవుతున్నప్పుడు అది ఇలా మనకు కనపడుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా, ఇది ఇక్కడ బేస్ పాయింట్ 0 అనమాట. ఇది ఎక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళింది? మ్యాక్సిమం ఇంత డిస్ప్లేస్మెంట్ వెళ్ళింది. ఇంత డిస్ప్లేస్మెంట్ వెళ్ళిందని మనం ఏమనాలి? యాంప్లిట్యూడ్ అనాలి. కాబట్టి ఒక వేవ్ మ్యాక్సిమం ఎంత డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ అనేది మూవ్ అవ్వగలదు, వైబ్రేటింగ్ కారణం చేత ఎంత మూవ్ అవ్వగలదు అని చెప్పడాన్ని యాంప్లిట్యూడ్, వ్యాప్తి అనాలి. ఓకేనా. నెక్స్ట్, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ వేవ్స్ క్రాసింగ్ కంప్లీట్ సైకిల్ విన్ 1 పీరియడ్. ఒక సెకండ్లో ఒక కంప్లీట్ సైకిల్స్ ఎన్ని పూర్తవుతున్నాయి అని చెప్పడం ఫ్రీక్వెన్సీ అనమాట. స్పీడ్ ఆఫ్ ది వేవ్ మీకు తెలుసు, స్పీడ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. వేవ్ లెంత్, వేవ్ లెంత్ అంటే అర్థం ఏంటి? దీన్ని క్రస్ట్ అంటారు, దీన్ని క్రస్ట్ అంటారు, దీన్ని ట్రఫ్ అంటారు, దీన్ని ట్రఫ్ అంటారు. 2 క్రస్ట్ల మధ్య దూరం అయినా లేదా 2 ట్రఫ్ల మధ్య దూరం అయినా వేవ్ లెంత్ అంటారు. వేవ్ లెంత్ని మనం మీటర్స్లోనే కొలుస్తాం అనమాట, సింబల్ లాంబ్డా. సో 2 కన్సిక్యూటివ్ క్రస్ట్లు, వరుస క్రస్ట్ల మధ్య దూరం కానీ వరుస ట్రఫ్ల మధ్య దూరం కానీ మనం వేవ్ లెంత్ అని పిలవాలి. ఓకేనా, అదనమాట. ఇవన్నీ కూడా వేవ్ ప్రాపర్టీస్, ఒక తరంగానికి ఉన్న లక్షణాలు అన్నమాట ఇవన్నీ. కమింగ్ టు 11th క్వశ్చన్. Which structure is the human respiratory system prevents the food and liquid from entering the airways during swallowing అన్నాడు. మానవ శ్వాసకోశ వ్యవస్థలోని ఏ నిర్మాణం ఆహారం మరియు ద్రవం మింగేటప్పుడు వాయు మార్గాల్లోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అన్నాడు. సామాన్యంగా మనం నోటితో అన్నం తింటున్నప్పుడు అన్నం వెళ్లాల్సిన పైపు ఏమో ఈసోఫాగస్, అన్నవాహిక. గాలి వెళ్లాల్సిన పైపు ఏమో ట్రాకియా. ఓకేనా, కాబట్టి గాలి వెళ్ళే పైపులో గాలే వెళ్ళాలి, ఆహారం వెళ్ళే పైపులో ఆహారమే వెళ్ళాలి. ఈ రెండూ కూడా ఒక దాంట్లోకి ఇంకోటి వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండటానికి శ్వాసకోశ వ్యవస్థలో ఉండే ఒక పార్ట్ అక్కడ కాపాడుతూ ఉంది, అంటే మిక్స్ అవ్వకుండా కాపాడుతూ ఉందన్నమాట. దాన్నే ఎపిగ్లాటిక్స్, ఉపజీవిక, మన భాషలో కొండనాలుక అంటారు. సో కొండనాలుక గాలి వెళ్ళే పైపులోకి ఆహారం వెళ్ళనీయకుండా కాపాడుతూ ఉందన్నమాట. ఇప్పుడు నేను తింటున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, పొరం పోయింది అంటాం, అంటే అర్థం ఏంటి? ఆ గాలి వెళ్ళే పైపులోకి మెతుకులు లాంటివి వెళ్తాం అనమాట. ఆ గాలి వెళ్ళే పైపులోకి ట్రాకియా, అదే ట్రాకియా అంటారు. ఆ ట్రాకియాలోకి ఆహార పదార్థాలు, సాలిడ్ మెటీరియల్స్ వెళ్ళకూడదు. ఓకేనా, అది ఈసోఫాగస్ గుండా వెళ్ళాలి. అందుకే తినేటప్పుడు ఎక్కువ మాట్లాడద్దు అంటారు. కారణం పొరం పోయిద్ది, పొరబోయి ఆహారం ఆ పైపులోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎమ్మంటే గాలి ఉండిద్ది కాబట్టి ఏమైద్ది? ప్రెషర్కి పైకి తనిద్ది, అప్పుడు ముక్కుల్లో నుంచి బయటకు వచ్చిద్ది. ఏంటది? తిన్న అన్నం. ఓకేనా, కాబట్టి ఎపిగ్లాటిస్ అనేది రెస్పిరేటరీ సిస్టంలో భాగం అంట. చూసారా, శ్వాసకోశ వ్యవస్థలో ఏ నిర్మాణం అన్నాడు, కాబట్టి ఎపిగ్లాటిస్ని రెస్పిరేటరీ సిస్టమ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాని వర్క్ అదనమాట. ఇక ట్రాకియా అంటే వాయునాళం మీకు తెలుసు, బ్రాంకస్ అంటే శ్వాసనాళం, ఆల్వియాయ్ వాయుగోళాలు. నిర్మాణాత్మకమైన ప్రమాణం వీటిలో లంగ్స్లో.
కమింగ్ టు 12th question. Isobaric process is a thermodynamic system, is a process in which the remains constant అన్నాడు. ఓకే, థర్మోడైనమిక్ వ్యవస్థలో ఐసోబారిక్ ప్రక్రియ అనేది కింది వాటిలో దేని స్థిరంగా ఉంచుతుంది అని మనకు తెలియజేస్తుంది అన్నాడు. సింపుల్, ఐసోబేరిక్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనం జాగ్రఫీలో కూడా చదువుకుంటాం. ఐసోబార్స్ అంటే సమానమైన పీడనం కలిగిన ప్రాంతాలని కలిపి గీసే రేఖల్ని ఐసోబార్స్ అంటారు. కాబట్టి ఐసోబేరిక్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండటం. ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఐసోబేరిక్ అంటారు. ఒకవేళ ఐసోమెట్రిక్ అన్నాడు అనుకోండి, అప్పుడు వోల్యూమ్ కాన్స్టెంట్గా ఉండిద్ది. వోల్యూమ్ కాన్స్టెంట్. అలా కాకుండా ఐసోథర్మిక్ అన్నాడు. ఐసోథర్మిక్ అంటే పేర్లోనే ఉంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండటం. ఓకేనా, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐసోబేరిక్ అన్నాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? ప్రెషర్ అవ్వాలి. సో ప్రెషర్ వాజ్ కాన్స్టెంట్ ఇన్ థర్మోడైనమిక్ సిస్టమ్, ఇన్ ద థర్మోడైనమిక్ సిస్టమ్ అనమాట. 12th క్వశ్చన్. ఓకేనా, కమింగ్ టు 13th క్వశ్చన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వాజ్ డిస్కవర్డ్ బై అన్నాడు. ఈ అమ్మాయిని డిస్కవర్ చేసింది ఎవరు అన్నాడు. సో జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ కాదు, హెడ్జ్ కాదు, మైకిల్ ఫారడే. మైకిల్ ఫారడే మనకి ఈఎంఐ ఫారడేస్ లాస్ తీసుకొచ్చాడు అనమాట. మరి జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ ఏం తీసుకొచ్చాడు? ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి తీసుకొచ్చాడు. ఎలక్ట్రోమాగ్నెటిజం వేరు, ఈఎంఐ వేరు. హెన్రీస్ అంటే ఫ్రీక్వెన్సీ అనమాట. నికోలస్ టెస్లా అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏమవ్వాలి? మైకిల్ ఫారడే అవ్వాలి. ఓకేనా, 13th క్వశ్చన్ కంప్లీట్. కమింగ్ టు 14th క్వశ్చన్. చూడండి, ఇది బాండ్ యాంగిల్ మీద కాన్సెప్ట్ అనమాట. ఇలాంటివి ఈ మధ్య అడుగుతున్నాడు, కనపడుతున్నాయి, జాగ్రత్తగా చూడండి. బాండ్ యాంగిల్స్ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ బాండింగ్ దగ్గర బాండ్ యాంగిల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇన్ వాటర్ మాలిక్యూల్ H2O, the angle between the hydrogen and oxygen the angle between the hydrogen, oxygen and hydrogen is approximately ఎంత ఉండిద్ది అన్నాడు. నీటి అణువు H2Oలో హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్య బంధ కోణం ఎంత, సుమారుగా ఎంత అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఇది ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8, అంటే 2,6. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఉంటాయి. చివరి కర్పూరంలో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ కనెక్ట్ అయ్యిద్ది, ఇక్కడ ఒక హైడ్రోజన్ కనెక్ట్ అయ్యిద్ది. ఇక్కడ ఒక హైడ్రోజన్ కనెక్ట్ అయ్యిద్ది అనమాట. అప్పుడే కదా మనకి H2 అయ్యేది. హైడ్రోజన్లో 2 ఎలక్ట్రాన్స్ వాటికి కావాలి. మరి ఆక్సిజన్ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చిద్దిగా, కానీ ఆక్సిజన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కానీ ఎన్ని బాండ్లో పాల్గొన్నాయి? 2 మాత్రమే పాల్గొన్నాయి. అంటే వీటిని బాండ్ పేర్ అంటారు. బాండ్లో పాల్గొన్న వాటిని ఏమంటారు? బాండ్ పేర్ అంటారు. బాండ్లో పాల్గొనని వాటిని ఏమంటారు? లోన్ పేర్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? బంధంలో పాల్గొన్న వాటిని ఏమో బాండ్ పేర్ అంటారు, బంధంలో పాల్గొనని వాటిని ఏమో లోన్ పేర్ అంటారు. ఇప్పుడు ఏవి ఎక్కువ ఉన్నాయి? లోన్ పేర్ ఎక్కువ ఉన్నాయి. లోన్ పేర్ ఎక్కువ ఉండటం వల్ల ఈ లోన్ పేర్ ఒక పాడు బుద్ధి ఉంది. ఈ లోన్ పేర్ ఏం చేసిద్దంటే ఈ బాండ్ పేర్ని కిందకి నెట్టిద్ది. ఈ లోన్ పేర్ ఏం చేసిద్దంటే ఈ బాండ్ పేర్ని కిందకి నెట్టిద్ది. అలా నెడటం వల్ల రిపల్సివ్ ఫోర్సెస్ అప్లై చేయబడి 109.5 degrees ఉండాల్సిన బంధకోణం కాస్త 104.5 degreesకి వచ్చింది అనమాట. ఓకేనా, ఇంత ఉండాల్సింది ఇంతకు వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్ అవ్వాలి. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఎందుకు ఇంత ఉండాల్సిన యాంగిల్ ఇంత దగ్గరికి
తగ్గింది. యాంగిల్ ఎందుకు తగ్గింది అంటే రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల. అవును, ఎక్కడి నుంచి వచ్చినాయి? లోన్ పేరు వల్ల. లోన్ పేరుకి బాండ్ పేరుకి పడదా? పడదు. లోన్ పేరు ఏం చేసిద్ది? బాండ్ పేరుని నెట్టిద్ది. నన్ను కలుపుకోకుండా బాండ్ కలిపేసుకుంటావా, అన్యాయం వదిలేస్తావా అని. అదనమాట. ఓకేనా? మంచి కాన్సెప్ట్. ముందు రోజులు ఇలాంటివి వస్తూ ఉంటాయి, నేను ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. జాగ్రత్తగా ఫాలోఅప్ అవుతూ ఉండండి. 15th క్వశ్చన్, ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో మనం ఇలా ఫుడ్ పిరమిడ్ తీసుకున్నప్పుడు ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, అపెక్స్ ప్రిడేటర్, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పైకి వెళ్ళే కొద్ది ఎనర్జీ ఏమవుతుంది? పైకి వెళ్ళే కొద్ది ఎనర్జీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఎందుకు లాస్ అవుతుంది? మెటబాలిజం జరుగుతుంది కాబట్టి, జీవక్రియ రేట్ జరుగుతుంది కాబట్టి ఎనర్జీ లాస్ అవుతుంది. ఏ రూపంలోకి లాస్ అవుతుంది? హీట్ రూపంలోకి లాస్ అవుతుంది. ఇప్పుడు ఎనర్జీ లాస్ అవ్వడం అనేది ఏ డైరెక్షను? సింగిల్ డైరెక్షన్, ఓన్లీ వన్ డైరెక్షనల్, దిశాత్మకమైనది. ఏక దిశలో మాత్రమే ఎనర్జీ లాస్ అవుతుంది. అంతేగాని పైన కింద ఉండదు అనమాట. కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది ఎనర్జీ లాస్ అవుతుంది. లాస్ ఎనర్జీ హీట్ రూపంలోకి వెళ్తుంది. ఎందుకు లాస్ అవుతుంది అంటే ఏమో మెటబాలిజం చెప్పాలి, ఏ రూపంలో అంటే హీట్ అని చెప్పాలి, ఏ డైరెక్షన్ అంటే సింగిల్ డైరెక్షన్ అని చెప్పాలి. ఓకేనా? మల్టిపుల్ క్వశ్చన్స్ కెన్ బి ఫ్రేమ్ ఇన్ ఎ సింగిల్ క్వశ్చన్. నువ్వు జాగ్రత్తగా గమనించాలి. 16వ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు యాడ్ యాసిడ్ టు ద వాటర్ అండ్ నాట్ వాటర్ టు ద యాసిడ్? ఎప్పుడైనా సరే యాసిడ్ని వాటర్కి కలపటం చాలా ముఖ్యం. రాదర్ దెన్ వాటర్ని తీసుకెళ్ళి దేనికి కలపకూడదు? యాసిడ్కి కలపకూడదు. సజలీకరణం చేసేటప్పుడు ఆమ్లానికి నీటిని కలపకుండా నీటికే ఆమ్లాన్ని కలపటం ఎందుకు ముఖ్యం అన్నాడు. ఎందుకు అంటే టు కంట్రోల్ ద టెంపరేచర్ అండ్ ప్రివెంట్ స్ప్లాషింగ్. ఓకేనా? యాసిడ్ వాటర్ కలిస్తే అది ఎక్సోథెర్మిక్ రియాక్షన్, దాని నుంచి టెంపరేచర్ పెరిగిద్ది. ఆ ఉష్ణోగ్రత నియంత్రించడానికి మరియు చెందకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యాడ్ యాసిడ్ టు ద వాటర్, నాట్ వాటర్ టు ద యాసిడ్. వాటర్ని తీసుకెళ్ళి యాసిడ్కి వేయకూడదు, యాసిడ్ని తీసుకెళ్ళే వాటర్ కలపాలి. అందుకే యాడ్ అంటే యాడ్ యాసిడ్ టు ద వాటర్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రివెంట్ స్ప్లాషింగ్, ఎక్కువ శక్తి ఉష్ణశక్తి బయటికి రాకుండా, సామాన్యంగా రెండు కలిస్తే వచ్చింది, రాకుండా ఉండదు, కానీ ఎక్కువ పైకి పేలకుండా ప్రమాదం జరగకుండా ఉండాలంటే యాసిడ్ని వాటర్ కలపాలి, వాటర్ని యాసిడ్కి కలపకూడదు. ఓకేనా? మంచి క్వశ్చన్. ఇది చూడండి 17th క్వశ్చన్, మిర్రర్ అండ్ లెన్సెస్ నుంచి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిఫర్స్ టు ద పాయింట్ వేర్ బీమ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కన్వర్జెస్ ఆర్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద లెన్స్ అన్నాడు. ఓకే, లెన్స్ అన్నాడా? నేను మిర్రర్ తీసుకున్నాలే, కానీ ఏదైనా ఒకటే, జాగ్రత్తగా చూడండి. కింది వాటిలో ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండే కాంతి కిరణం కటకం గుండా వెళ్లాల్సిన తర్వాత ప్రధాన అక్షం పైన ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడటాన్ని లేదా ఆ బిందువు నుండి విక్షేపణం చెందుతున్నట్టు కనిపించడాన్ని సూచిస్తుంది అన్నాడు. సింపుల్ పాయింట్. ఒక లైట్ రే ఇలా వచ్చింది, ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇలా డైవర్జ్ అయిపోతుంది. ఒక లైట్ రే ఇలా ప్యారల్గా వచ్చింది, డైవర్జ్ అయిపోతుంది. డైవర్జ్ అయిపోతున్న కణాలు ఎప్పుడైనా కలుస్తాయా? కలవు. కానీ కలవని కణాలను మనం ఇలా తీసుకొచ్చి వెనక్కి ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఒక పాయింట్ దగ్గర కలిసినాయి. ఎక్కడ? ఫోకస్ దగ్గర. కానీ మనం కలపక ముందు, కలిపిన తర్వాత ఫోకస్ దగ్గర కనపడుతున్నాయి, కానీ మనం ఇప్పుడే మనం ఈ ఫిగర్ చూసామనుకో, ఏదో లైట్ రేసు ఫోకస్ నుంచి వస్తున్నట్టు లేవు, ఫోకస్ దగ్గర నుంచి డైవర్జ్ అవుతున్నట్టు లేవు. కాబట్టి ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి అవి డైవర్జ్ అవుతున్నట్టు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి? ప్రధాన నాభి అవ్వాలి. ఓకేనా? కాబట్టి కాన్వెక్స్ మిర్రర్లో రేస్ అనేవి డైవర్జ్ అయిపోతూ ఉంటాయి, దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని మనం ఒక పాయింట్ దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తాం? కన్వర్ట్ చేస్తాం. కానీ లెక్క ప్రకారంగా ఆ పాయింట్ దగ్గర మనం చూసామనుకో,
అవి అక్కడి నుంచి డైవర్జ్ అవుతున్నట్టు, ఆ ఎఫ్ అనే పాయింట్ నుంచి దూరంగా వెళ్తున్నట్టు మనకు కనబడుతూ ఉండిద్ది అనమాట. కాబట్టి ఎక్కడ అది కనపడిద్ది, ఆ డైవర్జింగ్ పాయింట్ ఎక్కడ అంటే ప్రిన్సిపల్ ఫోకస్. దట్ ఈస్ ద డైవర్జింగ్ పాయింట్ వేర్ ద రేస్ లుక్స్ లైక్స్ డైవర్జింగ్. ఓకేనమ్మా. కమింగ్ టు 18th క్వశ్చన్. Which of the following plants depend upon the dead and decaying substances for their nutrition? మనం ఇందాకే మాట్లాడుకున్నాం. డెడ్ అండ్ డికేయింగ్ సబ్స్టెన్స్ అంటే ఏమవుతాయి? సాప్రోఫైట్స్, పూతికాహారులు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా అండ్ ఫంగై, జీవులు అన్నమాట. పారాసైట్స్ అంటే ఏమొస్తాయి మనకి? చాలా జీవులు వస్తాయి పారాసైట్స్ అంటే. ఉదాహరణకి జలగ, ఇంకోటి పేను. ఇవన్నీ కూడా ఏంటి? లైస్ అనేది పారాసైట్స్ అనమాట. బతికున్న వేరే వాడి మీద ఆధారపడతాం. సింబియాటిక్ అంటే ఒక ఇద్దరు కలిసి వాళ్ళిద్దరూ కూడా సమానంగా న్యూట్రిషన్ పంచుకోవడం. ఉదాహరణకి ఆల్గే ఉంది, ఫంగై ఉంది. ఇద్దరు కలిసి మంచి సింబియాటిక్ రిలేషన్షిప్ ఫ్రేమ్ చేసుకుంటాయి. ఒకరు కష్టపడితే ఇద్దరు వాడతారు, ఈ వ్యక్తి కష్టపడితే ఇద్దరు వాడుకుంటారు. దీన్ని సింబియాటిక్ రిలేషన్షిప్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ లైకిన్ అనమాట. ఆల్గే ప్లస్ ఫంగై కలిస్తే లైకినే కదా, అదనమాట. ఇన్సెక్టివోరస్ అంటే కీటకాల మీద బతికే జీవులు ఉంటాయి, పక్షులు, ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ వేరు, పారాసిటిక్ ప్లాంట్స్ వేరు. కానీ నేను జీవుల గురించే మాట్లాడుతున్నా. బర్డ్స్, ఇన్సెక్టివోరస్ ఆర్గానిజం, కీటకాహార జీవులు అంటే వేరన్నమాట. పక్షులు కీటకాలను తింటాయా లేదా? తింటాయి. కాబట్టి బర్డ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ జీవుల్లో అడగడు. పారాసిటిక్ ప్లాంట్స్, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బాగా అడుగుతూ ఉంటాడు వీటిని. ఓకేనా. 19th క్వశ్చన్. ఇఫ్ ద మొమెంటమ్ ఆఫ్ ఎ గివెన్ పార్టికల్ ఈజ్ హాఫ్డ్ దెన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. సో మొమెంటానికి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ తెలియాలి. మొమెంటమ్, కైనెటిక్ ఎనర్జీ. సో మొమెంటమ్ని మనం పీతో చూపించాలి. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు p²/2m. p²/2m అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం చేశాడంట? కైనెటిక్ మొమెంటమ్ని ఏం చేశాడు? ఆఫ్ చేశాడు. జాగ్రత్తగా చూడండి. మొమెంటమ్ ఆఫ్ అంటే p కాస్త ఏమైంది? p/2 అయింది. సో కైనెటిక్ ఎనర్జీ 2 ఈక్వల్ టు p/2² అంతే కదా. అప్పుడు p²/4/2m. అప్పుడు p²/2m ఇంటూ 1/4 అంతే కదా. p²/2m అంటే నేను ఏం పెట్టుకోవచ్చు? కేఈ పెట్టుకోవచ్చు. సో ke2 ఈక్వల్ టు 1/4 ఆఫ్ కేఈ. సో మొమెంటమ్ని ఆఫ్ చేసిన తర్వాత వచ్చిన కైనెటిక్ ఎనర్జీ అనేది అంతకుముందు కైనెటిక్ ఎనర్జీకి 1/4 అనమాట. అంటే కైనెటిక్ ఎనర్జీ అక్కడ 1 ఉందనుకోండి, ఇక్కడ 1/4 వచ్చింది. 1 నుంచి 1/4 అంటే ఎంత తగ్గింది? 3/4 తగ్గింది. 3/4 అంటే ఎంత? 75% తగ్గింది అని అర్థం అనమాట. ఓకేనా. క్లారిటీ వచ్చిందా? కాస్త క్వశ్చన్ డిఫరెంట్గా అడిగే విధానాన్ని మారుస్తూ ఉంటాడు. 1 నుంచి 1/4 అంటే 3/4 తగ్గిందే మనం మెన్షన్ చేయాలి. ఆప్షన్స్కి అనుగుణంగా వెళ్ళాలి. నెక్స్ట్, విచ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ క్యారెక్టరైజ్డ్ బై ద హ్యావింగ్ ఫిల్డ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ షెల్స్ అండ్ లో రియాక్టివిటీ? ఆవర్తన పట్టికలోని ఏ మూలకాల సమూహం నిండిన వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కర్పరాలు మరియు తక్కువ క్రియాశీలతను కలిగి ఉన్నాయి అన్నాడు. తక్కువ, లో రియాక్టివిటీ అన్నాడు. అండ్ దాంతోపాటు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఫుల్ అయినాయి అన్నాడు. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఫుల్ అయినాయి అంటే ఏమవ్వాలి? నోబుల్ గ్యాసెస్, జడవాయువులు. వీటిని 0th గ్రూప్ లేదా 18th గ్రూప్లోని మూలకాలు అంటారు. 18th గ్రూప్లోని మూలకాలు అన్నింటిలో కూడా అవుటర్ మోస్ట్ ఆర్బిట్, చివరి కర్పూరంలో ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్ అయి ఉంటాయి. కాబట్టి అవి ఎటువంటి బాండ్స్లోనూ పాల్గొనవు. అవి లో రియాక్టివ్ అనమాట. వాటి రియాక్టివిటీ బాగా తక్కువ. సో దిస్ ఈజ్ 20th క్వశ్చన్.
ఓకేనా. సో ఇక్కడతో ఏఎల్పికి సంబంధించి సిబిటి 1లో మార్క్ 4 కూడా పూర్తయింది. ఓకేనా. వెళ్ళే కొద్దీ నేను క్వశ్చన్స్ హార్డ్ లెవెల్ని పెంచుతూ వెళ్తూ ఉంటా, ట్రికీగా మారుస్తూ ఉంటా. లాస్ట్ టైం టెక్నీషియన్కి సంబంధించిన పేపర్ చూసారుగా, అలాంటి క్వశ్చన్సే తీసుకొస్తూ ఉంటా. ఓకేనా. హై లెవెల్లో ఇక్కడ ప్రిపేర్ అవ్వండి. ప్రతి చోట కూడా మనం మాక్ టెస్ట్లు పెట్టుకొని ఆన్లైన్లో రాసేంత క్యాపబిలిటీ లేదు కాబట్టి చక్కగా మీరు వీడియో వింటున్నప్పుడే ఫాస్ట్గా స్పీడ్లో పెట్టుకొని బాగా వినేవాళ్ళు అయితే పెట్టుకొని చక్కగా వినండి. ప్రతి క్వశ్చన్ పాస్ చేయండి. ఎంతో కొంత కాన్సెప్ట్ నేర్చుకోండి, బుక్లో నోట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్.